స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. గడిచిన కాలమంతా మీరు రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించడానికి ఇంకనూ మమ్మలను బ్రతికించి మీ సన్నిధిలోనికి సమకూర్చున్నందుకు స్తోత్రమయ్యా. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రమునైనా. ఇంకా రావలసిన బిడ్డలను త్వరగా తీసుకురండి. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. వాయిద్యములా ఇస్తున్న బిడ్డలను మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. కీర్తన భాగం ద్వారా సాక్ష్యముల ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరు ఎలాంటి అవసరతతో, వ్యాధితో, సమస్యతో, కన్నీటితో, దుఃఖముతో మీ సన్నిధిలోనికి వస్తున్నారు, ప్రతి హృదయాన్ని గమనిస్తున్న దేవానికి స్తోత్రమైనా. బిడ్డలకు అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం మాకందరికీ దయచేయండి. నీ మాటల ద్వారా ప్రతి బిడ్డ బలపరచబడటానికి, ఆదరించబడటానికి, అయ్యా ధైర్యపరచబడటానికి, ఆత్మీయ జీవితంలో ఉజ్జీవించబడటానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తూ మీ దయగలిగిన హస్తములోనికి ఆరాధన అంతటిని కూడా సమర్పించుకుంటూ మీరే మా మధ్యలోనికి ప్రధాన యాజకులుగా, అధ్యక్షులుగా దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరిగించి మహిమను పొందమని ప్రార్థిస్తూ మీ కృపగలిగిన హస్తములోనికి ఆరాధనను సమర్పించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవో, నీవు సొదును భూమి అగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవా వాక్కు ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసెను, అతని చేతులు ముగించును. చాలు. ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటంటే 6వ వచనంలో దేవుడు అంటున్నాడు జెరుబ్బాబెలుతో, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడే అంటున్నమాట. శక్తి చేత అది కాదు, బలముతో అది కాదు. మరి ఎట్లా అవుతుందంట? దేవుడు అంటున్నాడు, నా ఆత్మ ద్వారా అది అవుతుంది. ఆమేన్. మన శక్తితోటి, మానవ బలంతో కాని పని దేవుని ఆత్మ ద్వారా మాత్రమే అవుతుంది. దేవుని ఆత్మ ద్వారా అయిన ఒక పని చెప్తారా? మనుషుల వల్ల అవదు. శక్తి బలాన్ని ఉపయోగించి చేయలేరు, వల్ల కాదు. ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా జరిగిన ఒక పని చెప్పండి, ఒక కార్యం. గట్టిగా
ఏందంట అయ్యా? పర్లేదు, తప్పు అయితేనే కాదు, చెప్పు. ఏందంట? గుర్తొచ్చింది చెప్పండి అమ్మా. ఏదంటమ్మా? శక్తి చేతనో బలము చేతనో అది కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నా ఆత్మ ద్వారా మాత్రమే అది అవుతుంది. ఏమవుతుంది? మనుషులకు ఇది అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఉదాహరణకి చెప్పండి, ఒక ఉదాహరణ అందించండి. లాజరుని బ్రతికించాడు. అది మనుషులకు వైద్యానికి శాత కాదు, వల్ల కాదు. ఆయన బ్రతికించాడు. దేవుని ఆత్మ వలన మాత్రమే చనిపోయిన ఆత్మను, ఆయన శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన ఆత్మను మళ్ళా తీసుకొచ్చి మళ్ళీ ఆ కట్టెలో కలిపి లేపి నిలబెట్టింది. దేవుని ఆత్మ వల్ల అది జరిగింది. ఆమేన్. ఇంకొకటి చెప్పండి మరి. తల్లి ఇంకొకటి చెప్పు, నీ సంగతే చెప్పు. కన్యక గర్భం ధరించటం పురుషుని ఎరగని, ఏ పురుషుని ఎప్పుడు ముట్టని పవిత్రమైన కన్యత్వాన్ని కాపాడుకున్న కన్య గర్భంలో శిశువు ఉత్పత్తి అవ్వటం, నవమాసాలు నిండాక బిడ్డ బయటికి రావటం అంటే ఇది శక్తి చేతను బలముతో ఇది అయ్యే పని కాదు, దేవుని ఆత్మ వలన అవుతుంది. మరొక మాట చెప్పండి, ఇంకొకటి. అయ్యా, పేతురు యోహాను నీళ్ళ మీద నడిచారా అమ్మా? వెండి బంగారం లేదు, కలిగింది ఇస్తున్నాము, యేసు నామములో లేచి నడవమంటే నడిచాడా? ఒకరోజు కాలు కదిలిచ్చి, ఒకరోజు చెయ్యి కదిలిచ్చి అట్ట నడిచాడా? వెంటనే 4 రోజుల క్రితం కుళ్ళిపోయిన శవం, చుట్టూ గుడ్డతో చుట్టబడినటువంటి ఆ శవం లేచి ఎదురుగా వచ్చి నిలబడింది ఒక్క మాటతో. అది ఆత్మ వలన జరిగేటువంటి కార్యం. హల్లెలూయా. చచ్చుబడిపోయినటువంటి కాళ్ళు, వెండి లేదు బంగారం లేదు, లేచినడు అనగానే చేయి పట్టుకోగానే ఆ చేతిలో గుండా కరెంటు ప్రవహించినట్టు దేవుని శక్తి ప్రవహించింది. వెంటనే శీల మండలాలకు బలం పుంజుకుని లేచి నిలబడ్డాడు, గొంతులేశాడు, కలిసి నడుచుకుంటూ మందిలోకి వెళ్ళిపోవటం జరిగింది. ఇంకొకటి చెప్పండి సురేష్, గుర్తొచ్చింది ఒకటి చెప్పు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆమె ఎందుకు నవ్వాలా? ఎవరు నవ్వింది? ఎవరు? శారా నవ్వింది. నాకు స్త్రీ ధర్మం ఆగిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, 90 ఏళ్ళ ముసల్దాన్ని, నాకంట గర్భిణి వచ్చుద్దంట, బిడ్డన కంటానంట. ఏంది ఆయన చెప్పేది? ఈ ఎట్ట కుదురుద్ది? హల్లెలూయా. కుళ్ళిన శవానికి జీవం పోసిన దేవుడు, ఎండిపోయిన బలహీనమైనటువంటి కాళ్ళు, 40 సంవత్సరాలు ఓసకాళ్ళు కలిగిన వ్యక్తిని వెంటనే బలం ఇచ్చి లేపగలిగిన దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? అందుకే దేవుడు అంటున్నాడు, ఉడికిపోయిన గర్భాన్ని తిరిగి మరలా యవనంగా తయారు చేసి పిల్లల కనేదానిగా చేయటం నాకు అసాధ్యం అనుకున్నారా? కాదు. అదే ఇక్కడ అన్న మాట ఏంటంటే, శక్తి చేతను బలము చేతను కాదు, కానీ దేవుడు అంటున్నాడు నా ఆత్మ ద్వారా అవుతుంది. ఎలాగా? కన్యక గర్భవతి అయి కుమారుని కంఠం అంటే ఆత్మ ద్వారానే జరిగింది. దయాప్రాప్తురాల నీకు శుభం, నీవు కుమారుని కంటావు, ఆయనకి యేసు అనే పేరు పెట్టు. అది ఎట్టా జరుగుద్దయ్యా?
నేను పురుషుని ఎరగని దాన్న కదా, ఎలా జరుగుద్ది అడుగుతుంటే మరి యొక్క సమాధానం చెబుతున్నారు. చూడండి, లూకాసు వార్త చూడండి. హల్లెలూయా. 34, 35 వచనాలు చూడండి. ఇక్కడ మనం చూస్తే 32లో అంటున్నాడు, అప్పుడు యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇది ఎవరి వల్ల జరిగింది? సర్వోన్నతుని శక్తి. అదే దేవుడు అన్నది. శక్తి చేతనో బలము చేతనో కాదు, కానీ నా ఆత్మ ద్వారానే ఇది జరుగును. దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది. అదే కదా, పురుషుని ఎరగని దాననే కుమారుడిని నేను ఎలా కనగలను అంటే, దూత చెప్తున్నమాట. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ కన్య మరియ మీద ఆవరించింది, కమ్ముకుంది. అంటే మరొక ఉదాహరణ కూడా చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండెను. హల్లెలూయా. మళ్ళీ అదే వచ్చినాను, మళ్ళీ చూడండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. హల్లెలూయా. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉండను, దేవుని కుమారుడు అనబడను. ఇక్కడ అగాధ జలముల పైన, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉండెను. అంటే ఇక మనకి అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, కోడిగుడ్లన్నీ పొట్ట కింద వేసుకొని కోడి పెట్ట ఏం చేస్తుంది? కమ్ముకుంటుంది. హల్లెలూయా. ఇది కోడి పెట్ట అనుకుందాం కాసేపు. ఈ కోడి పెట్ట కింద అన్నీ ఏమున్నాయి? కోడిగుడ్లు ఉన్నాయి. ఈ గుడ్లన్నిటినీ ముక్కుతోటి పొట్ట కిందకి లాక్కునేదను చుట్టూ కమ్ముకుంటుంది. హల్లెలూయా. ఇక్కడ జరిగింది కూడా అదే. దేవుని ఆత్మ ఏం చేసిందంట? దేవుని ఆత్మ అగాధ జలముల మీద కమ్మి ఉన్న ఆ చీకటి మీద ఆవరించింది, కమ్ముకుంది, అల్లాడుతూ ఉంది. కోడిపెట్ట కోడిగుడ్ల మీద కమ్ముకొని పొదిగినట్టు దేవుని పరిశుద్ధాత్మ శూన్యమైపోయింది. భూమి నిరాకారంగాను శూన్యంగా మారిపోయింది. ఆ చీకటి దాని మీద కమ్ముకుంది. ఇప్పుడు శూన్యమైపోవటానికి కారణం అక్కడ చీకటి కమ్ముకుంది, అందుకే శూన్యమైపోయింది. శూన్యమైపోయిన జీవితానికి, చీకటి కమ్ముకున్న జీవితానికి దేవుని పరిశుద్ధాత్మ ఆవరించింది అంటే, అల్లాడుతూ ఉందంటే ఏం జరుగుద్ది? నూతన సృష్టి జరుగుతుంది. ఆమేన్. అప్పుడు దేవుడు నోరు తెరిచి వెలుగు కలుగునుగాక. కలిగిందా? కలగలేదా? కలిగింది. హల్లెలూయా.
ఒక్కొక్క వాక్కు పంపించే సృష్టి అంతటిని చేయటానికి కారణం ఏంటంటే భూమి నిరాకారం అయిపోయింది, అంత శూన్యంగా మారిపోయింది. దాని మీద చీకటి కమ్ముకుని ఉన్నది, చీకటి ఏలుబడి చేస్తుంది. ఒక్కొక్కరి జీవితాల్లో చీకటే కమ్ముకుంటుంది, ఆకారమే లేదు. ఏమవుతుందో, ఏం జరుగుద్దో, ఇది ఎట్లా ముగింపు అవుతుందో ఏం అర్థం కావట్లా. ఈ పెళ్ళి ఎట్టయిద్దో, ఈ ఇల్లు ఎట్ట కడతామో, ఈ పిల్లోడికి ఉద్యోగం వచ్చుద్దో రాదో, ఈ చేను పండుద్దో పండదో. హల్లెలూయా. కట్టిన ఈ సూడి నిలబడుద్దో వేసకపోద్దో ఏం అర్థం కావట్లా. అంతకుముందే 2-3 సార్లు సూలు కట్టియటం, వేసకపోవటం, కట్టియటం, వేసకపోవటం. ఇప్పుడు ఎన్నిసార్లు అయిందమ్మా శారమ్మ తల్లి? ఎన్నిసార్లు అయింది? ఎన్నిసార్లు అయిందంట? 3 సార్లు 4 సార్లు అయింది. దీన్ని కోసేస్తే పోద్దే. ఏమైద్దో సూడు అయితే కట్టించుకొచ్చాం, కానీ మరి ఉంటుందో పోద్దో అర్థం కావట్లా. ఏమీ కనపట్ల, అంతా చీకటిగా ఉంది, చీకటి కమ్ముకుంది, శూన్యంగా ఉంది, నిరాకారంగా ఉంది, ఏమి అర్థం కావట్లా. దేవుని పరిశుద్ధాత్మ ఆవరించినట్టుగానైతే ఆ ఆత్మ ద్వారా ఇది జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి పడిపోయింది, అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఏకాకిగా ఒంటరిగా మిగిలాడు. అక్కడికి వెళితే అన్న చంపేస్తాడో బతికిస్తాడో, ఏం జరుగుద్దో ఏం అర్థం కాల. తాను చేసిన మోసాన్ని బట్టి భయపడుతున్నాడు. పరిణామం ఎట్టుంటుందో ఏం అర్థం కాల. అందరినీ పంపించాడు, మోకరించాడు, ఏకాకి ఏడ్చాడు. ఎందాక ఏడ్చాడు? పక్క వాళ్ళతో చెప్పండి, పక్కన వాళ్ళని అడగండి, ఎప్పుడు దాకా ఏడ్చాడు? తెల్లారిందాక ఏడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు దర్శనం ఇచ్చాడు, ఆశీర్వదించాడు. అప్పుడంట సూర్యోదయం అయిపోయింది, తెల్లంగా తెల్లారిపోయింది. ఎప్పుడు? దర్శనం కలిగినాక, పేరు మార్చినాక. నీ పేరు ఇక యాకోబు కాదు, మరి ఏందంట? ఇశ్రాయేలు. నీ చరిత్రే మారిపోయింది. అంత అయిపోయినాక దేవుడు దర్శించిన తర్వాత, దేవుని ఆత్మ ఆవరించిన తర్వాత, ఆత్మలో దేవుణ్ణి పట్టుకున్నాడు యాకోబు. ఆత్మలో దేవుని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఆత్మలోనే దేవుడు అంటున్నాడు, నన్ను విడిచిపెట్టు. తెల్లారుతుంది, నరులు చూడకముందే పోనీ, నేను పోనీయను. ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనెత్తా. హల్లెలూయా. ఆత్మలోకంలోనికి వెళ్ళాడు. మరి ఇప్పుడు దాకా ఒకళ్ళు కాదుకపోయా, 4 భార్యలు, 12 మంది పిల్లలు, ఈ పని వాళ్ళు, ఈ జంజాటకంతో జరిపోయా. ఈ సంసార సాగరం ఈదలేమంటారు చూడు, సముద్రాన్నైనా ఈదొచ్చో, ఈ సంసార సాగరాన్ని ఈదలేమంటాడు ఒక ఆయన. అంత కష్టం ఇది అని అంటాడు. ఈ సాగరంలోనే ఇప్పటిదాకా సాగిపోయింది యాత్ర. కానీ ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు మాట్లాడి అన్న దగ్గరికి వెళ్ళమన్నాడు, సగానికి వచ్చిన తర్వాత పొద్దుగూకింది ఆయన జీవితంలో. ఇంక మీరు వెళ్ళిపోండి, అందరినీ సాగనంపి ఒంటరిగా ఏకాకిగా ఏడవటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. దేవుడికి తనకి మధ్య బంధం తెగిపోయింది. దేవునికి తనకి మధ్య సహవాసం దూరం అయిపోయింది. దేవుని యొక్క స్వరం విని దేవునితో మాట్లాడేటువంటి అనుబంధం, ఆత్మీయత కోల్పోయాడు. తిరిగి మళ్ళా ఆ ఆత్మీయత కోసం ఏడ్చాడు. 7 ఏళ్ళు కొలువు చేశాడు. ఎందుకోసమ్మా చెప్పరా? ఏం లేదు. 7 ఏళ్ళు దేనికోసం కొలువు చేశాడు? రాహేలు కోసం చేశాడు. అయ్యా అప్పారావు ఎన్నేళ్ళు చేశాడు రాహేలు కోసం?
సురేష్ నువ్వు అన్న చెప్పయ్యా, రాహేలు కోసం ఎన్నేళ్ళు కాపురం కొలువు ఎన్నేళ్ళు చేశాడు అయ్యా? గట్టిగా చెప్పాలా? 7 ఏళ్ళు చేశాడు. సాల్మాన్ గారిని అడగండి. పువ్వాడ సాల్మాన్ గారు ఎన్ని సంవత్సరాలు చేశాడు కాపురమా కొలువా? అయ్యా హల్లెలూయా. ఎన్నేళ్ళు చేశాడమ్మా? అమ్మా 14 ఏళ్ళు చేశాడు. 7 ఏళ్ళు కొలువు చేస్తే పిల్లనిస్తానన్నాడు. పుసికల్లది లేయా, ఈ పుసిక కార్చుకుంటా కూర్చుంది లేయా. ఈయన కన్నంత రాహేలు మీదే పడింది. చేసే కొలువంతా 7 ఏళ్ళు రాహేలు కోసం కదా కష్టపడింది, కొలువు చేసింది. కానీ రాత్రికి అర్ధరాత్రి కొడుకు అల్లుడా పెళ్లి చేస్తారా అన్నాడు. హడావుడికి వెళ్ళిపోయాడు. శృతి స్తోత్రం ఆమె పెళ్ళి అయిపోయింది పోండి అని చెప్పేసి ఈ పుసికల్ల లేయని ఆ గుడారంలోకి పంపించాడు. ఇద్దరు ఇటుపోయిండి అని. పొద్దున్న నిద్రలేసేటి ఊలుకొని వందనాలండి ప్రైజులాడండి అంటుంటే కళ్ళకల్లి చూస్తే కళ్ళు పులుకుంటా ఎవరున్నారు? దరిద్రం, పుసికల్లదానా నిన్నిచ్చి చేశాడు, నన్ను ఎంత మోసం చేశాడు. నేను కొలువు చేసిందంతా ఆ రాహేలు కోసం అయితే అందంగా ఉంటుంది, చక్కటి పిల్ల. ఆ పిల్ల కోసం చేస్తే నిన్నిచ్చి చేశాడు. మా మామ ఉండు, మా మామ కడిపోతానని మామ కూడా రాని కాడికి వచ్చాడు పొద్దున్నే. మామ ఎంత అన్యాయం ఇది, ఏం అల్లుడా? అదేంటి పుసికల్ల దాన్ని లేయాన్నిచ్చి చేసేవారు, నాకు చీకట్లు నాకేం కనపడలా. ముసుకేసి తీసుకొత్తివి, చీకట్లో కూడా రాని పంపిత్తివి, పెళ్ళి అయిపోయిందని. నేను చేసింది కొలువు రాహేల కోసం, ఈ పుసికల్ల దానికి ఎవడికి కావాలా? మామ అన్నాడు, అయ్యా పెద్ద పిల్లకి పెళ్లి చేయకుండా చిన్న పిల్లకి చేయకూడదు, అది మా సాంప్రదాయం. ముందు పెద్ద అమ్మాయికి అయినాక చిన్న అమ్మాయి. నాకు వద్దు పో, ఎవడికి కావాలా నీ కూతురు నువ్వు తీసుకోను. అట్ట కుదరదులే కానీ ఎంతగా నీ ఉద్దేశం ఏం చెప్పు, నాకు ఆ పిల్లే కావాలా. ఆ పిల్ల కావాలంటే మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయి. చేస్తా అట్ట అయితే. ఇద్దరిని ఏదాలా అట్ట ఈదుకుంటుంది. ఏం కోసం ఏం చేస్తావు? చేస్తాలే మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేశారు. 7 14 సంవత్సరాలు కొలువు చేసిందల్లా ఈయన గురి లక్ష్యం, ఈయన ఆశ అంతా అయ్యా భార్య కోసం. అమ్మో 7 14 సంవత్సరాలు ఒక్క భార్య కోసం కొలువు చేశాడంటే శారీరకంగా ఆయన ఆ భార్య మీద ఎంత ప్రేమ పెరిగిందో కదా. మరి దేవుడి మీద ప్రేమ ఏముంటుందిక? హల్లెలూయా. 2 గంటల పని చేస్తే 700 వస్తాయి. పార్థం దేవుంది ఇప్పుడు కాబట్టి మాట్లాడిపోవచ్చు. దేవుడు ఆడకపోతాడు, ఆడే ఉంటాడు. హల్లెలూయా. డబ్బు మీద ప్రేమ దేవుని మీద ప్రేమ కంటే అధికమైనప్పుడు ఏమైద్ది? ఆదివారం అయినా జంపు చేసి ఏదో ఒక పనికి పోవటం జరుగుతుంది. యాకోబుకు ప్రేమ ఇప్పుడు దాకా ఎవరి మీద ఉంది? స్నేహం, సహవాసం, శరీర సంబంధమైన భార్యా పిల్లల మీదే ఈ సాగరంలోనే మునిగి తేలుతా ఉన్నాడు. కనుక దేవునితో బంధం తెగిపోయింది. స్నేహం, సహవాసం, ఆత్మ నడిపింపులో లేడు ఆ వ్యక్తి. ఆత్మ యొక్క పరిపాలనలో లేడు. హల్లెలూయా. తిరిగి నేను నా జీవితాన్ని ఆత్మీయంగా కట్టుకోవాలి. ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయా. ఆ భార్య గొడవ తీర్చి ఎట్నో సర్దుకుని పో అని చెప్పి సాగనంపితే ఇంతలోకి ఇంకొక కొడుకు వచ్చా. నాన్న వాడు కొట్టాడు నన్ను. ఎందుకు కొట్టారా నాయన? ఈ తీర్పు తీర్చి అడుపు సాగనంపాలకి ఇంకొక పనోడు వస్తాడు. ఆ పనోడు వచ్చి వాడి కూడా వాడు చెబుతాడు, ఇదేందిరా నాయన మీ గోలేందిరా? అయ్యగారు నేనేమల్లా వాడేమున్నాను ముందు దన్నాడు, అందుకు నేను 2 దన్నా. ఈ తీర్పులు, ఈ సంసార సాగరంలో అన్నీ చూసుకోవాలిగా. ఏయ్యా 2 3 పిల్లలతో ఈదుకొచ్చేళ్ళకే తల ప్రాణం తాకొస్తుంది. హల్లెలూయా. ఇద్దరే వాళ్ళకు 2 పిల్లలతో ఏగలేక నేను ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నా,
ఈ ఈ బాధలు ఎవడు పడతాడు అని నేను ఏడిచే వాళ్ళు లేకపోలేదు, ఉన్నారు. మరి 12 మంది సంతానం, 4 భార్యలు, దాసీలు, ఎద్దులు మేకలు, గొర్రెలు గాడిదలు, ఒంటెలు దున్నలు. అబ్బో మామూలుగా లేదు ఆయన సంగతి. మరి మంది పెరిగే కొద్దీ పని బాధ్యతలు సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. ఉండవా సుశీలమ్మ? ఉంటాయి. ఒక పిల్లోడు ఒక పిల్లతోటి అయితే ఎట్టకట్ట కొంతవరకు. అదే 5-6 మంది అయితే అందరూ ఒక రకంగా ఉంటారా అమ్మా? 10 బర్రెల్లో పొడిచేది 1-2 ఉండదు, ఉంటుంది. మన కలకూరు వెళితే అది పాలిచ్చే బర్రే కానీ ఎద్దుకు కడతారే, ఏమంటారు దాన్ని, ముక్కుకి బెజ్జం పెట్టి తాడు కట్టి దాన్ని ఇటు నుంచి ఒక తాడు ఇక్కడ ఒకటి ఏందయ్యది ముగదాడేసి ఇక్కడ ఒకటి కొయ్య కట్టి దానికి ఒక తాడు ఇటు కట్టారు. మళ్ళీ ఈ తాడు తీసుకొచ్చి ఒకటి కట్టారు. అటు ఇటు కదిలట్ట కూడా లేకుండా కట్టారు. ఎందుకని? అదేం చేస్తుంది, బర్రె కదా, దున్న అయితే పొడుస్తుంది, బర్రె పొడవదలే అని దాని దగ్గరలోని కుర్చీ వేసి కూర్చున్నాం, చూస్తూ ఉంది. కాసేపు తర్వాత ఆ ఇంటి పిల్లే వచ్చింది, ఈ అనుకుంటాం, మా ఎదురు ఇంక వందనాలు అంట. ఇంకొకసారి కట్టేసినా కూడా ఇటు ఉస్సు అంటుంది. ఒరి నాయన, అందుకేను పొడుతుంది కనుకనే దీన్ని 2 పక్కలకి 2 తాళ్ళు కట్టేసి గట్టిగా బిగిచ్చారు, ముగదాడేసింది అందుకేను అనుకోను. అప్పుడు మాకు అర్థమైంది, అమ్మా 5 పరిగొడ్లలోనే ఒకటి పొడిచేది ఉంది, కొమ్మిసిరేది ఉందని అంటే మరి మంది ఎక్కువైనప్పుడు ఉండరయ్యా, అందరూ ఒక రకంగా ఉంటారా? హల్లెలూయా. ఒకళ్ళు తిన్నింటికి వాసాలు లెక్క పెట్టేళ్ళు అయితే హల్లెలూయా. యాడదాకా ఎందుకు, 2 పిల్లలను కన్నావు, 2 పిల్లలకి పెట్టు. ఈడేం చేస్తాడు, ఓడిపోడు ఒకడు ఉంటాడు, ఉసూరు మనోడు ఒకడు ఉంటాడు. ఈ ఉసూరు మనోడు కొద్దిగా తీసి మెల్లిగా తినేలో వాడు తిని అయిపోద్ది. ఒరే అన్నయ్యగా అది నాకు పెట్టరా అని చెప్పి వచ్చి ఈడు వాటా కలుగుతాడు. మళ్ళీ ఒరే ఇది నాదిరంటే నాది అయిపోయింది, అది కూడా పెట్టు నేను తింటానని ఊడిపోడు ఊడికి వచ్చి మళ్ళీ వాటా ఇప్పించిన దాకా గోల్ చేస్తాడు. అమ్మ వాడు తిన్నాడే, మళ్ళీ నాది కూడా పెట్టమంటున్నాడు. ఊరి వాడు ఏడుతున్నాడు, కింద పడి దొల్లాడుతున్నాడు. ఎంత కట్టవా, ఏడిది సగం తినేలకు వాడు 1.5 తినేస్తాడు కదమ్మా. అన్ని ఇళ్ళల్లో లేకపోయినా అక్కడక్కడ దొరుకుతూనే ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఉన్న 3-4 పిల్లల్లోనే ఎట్టుంటే యాకోబు ఇంట్లో 12 మంది పిల్లలు, 4 భార్యలు, దాసీలు. ఎంత సంసారం ఎంత పెద్దది. ఈ ఏమంటారు, ఈ సంసార సాగరంలో చిక్కుబడిపోయాడు ఇన్నాళ్ళు. ఆత్మ సంబంధమైన స్నేహం, ఆత్మీయమైనటువంటి అభివృద్ధి లేదు, తెగిపోయిన బంధం అయిపోయింది. తిరిగి మరలా దేవునితో సంబంధాన్ని కనుక్కోవాలా, ఆత్మీయ జీవితంలోనికి రావాలా. సంవత్సరం అంతా సాగిపోయింది, అయిపోయింది, చివరికి వచ్చాం. ఇంక ఇవాళ రేపేగా ఉంది. మరి కొద్ది రోజుల్లో బంధాన్ని కలుపుకోవాలా. యాకోబు చేసిన పని అదే. ఏడ్చాడు, కన్నీరు కార్చారు, ఏడుస్తూ ఉన్నాడు. నేరుగా ఎన్నాళ్ళు ఎడమైపోయిన దేవుడు నేరుగా ఎదురుగొచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. ఎదురుగా నిలబడ్డాడు, కన్నీరు కార్చి కదలాడకుండా పట్టుకున్నాడు. ఏం కావాలి నీకు? నన్ను ఆశీర్వదించు, నీకు నాకు సంబంధం కావాలంటే అసలు నీ సంగతి ఏందో చెప్పు. నీ పేరేంటి? నా పేరు మోసగాడు, నా పేరు యాకోబు. ఒప్పుకున్నావుగా, సరే క్షమించా, తిరిగి మన ఇద్దరికి బంధం కలిసింది, ఆశీర్వదించా, నీ పేరు ఇక ఇశ్రాయేలు. ఆమేన్. తిరిగి సంబంధం కలిసింది. దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆయన్ని దర్శించిందో, దేవుడు అతన్ని ఎప్పుడైతే ఆశీర్వదించాడో, అప్పుడు తెల్లగా తెల్లారింది. తెల్లారుతుంది, నన్ను పోనీయమన్న దేవుడు ఆశీర్వదించాగా ఇంక పోనీ, సరే తెల్లగా తెల్లారింది ఆయన జీవితం.
దేవుని ఆత్మ ఎప్పుడైతే మన జీవితంలోనికి సంబంధం కలపటం జరుగుతుందో అప్పుడు ఏం జరుగుద్ది? అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉన్న స్థలంలో దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నది. అప్పుడు ఏం జరిగింది? నూతన సృష్టి జరిగింది. ఆమేన్. కన్యక, పవిత్రత కాపాడుకున్న కన్యక ఏ పురుషుని ఎరగనిదైనప్పటికీ సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుంది. ఆత్మ వలన మాత్రమే అది జరిగింది. కాబట్టి ఆత్మ ఆవరించి ఉన్నది. దేవుని ఆత్మ వలన ఆమె గర్భంలో పరిశుద్ధుడైనటువంటి శిశువు పిండ రూపాన తను తాను కుదించుకొని పిండ రూపాన అక్కడున్న ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన లేకుండా ఏదీ జరగల. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా ఏదీ జరగల. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని వద్ద నుండి పంపబడిన మనుషుడుండెను. 14 వచనం. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరించట. హల్లెలూయా. శరీరాన్ని ధరించి వచ్చింది ఆ వాక్యమే. శరీర రూపాన్ని ధరించి వచ్చింది. హల్లెలూయా. వాక్కైన దేవుడు, అంతకు ముందే ఉన్న దేవుడు, ఉన్నవాడు అనువాడైన దేవుడు ఇప్పుడు కుమారుడుగా శరీరాన్ని ధరించి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా కన్యమర్య గర్భంలోకి రావటం, 9 మాసాలు నిండాక భూమి మీదకి వచ్చి పాపమెరగకుండా పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో చూపించి పాపులందరి కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. నమ్ముకున్న వారందరి కోసం మరలా రాబోతున్నాడు. ఆమేన్. ఆత్మ ద్వారానే జరుగుతుంది. శక్తి చేతను బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా సమస్తము జరుగుతుంది. అవును, దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది. ఆత్మ కమ్ముకున్నది కాబట్టే దేవుని ఆత్మ వలన నూతన సృష్టి జరిగింది. ఆత్మ పైనుండి వచ్చిన దేవుని పరిశుద్ధాత్మ సర్వోన్నతుని యొక్క శక్తి కమ్ముకున్నది కాబట్టి ఆత్మ వలనే యేసు ప్రభువు నరవతారిగా రావటానికి వీలు కుదిరింది. ఆమేన్. దేవుని ఆత్మ ఆవరించింది కాబట్టి ఉడిగిపోయిన గర్భం, శారా ఉడిగిపోయిన గర్భం నూతనంగా మార్చబడటం జరిగింది. ఆమేన్. దేవుని పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే ఆత్మీయ జీవితంలోనికి రావాలి. యాకోబులాగా ఇప్పుడు దాకా మనం ఈ సంవత్సరం అంతటిలో సాగరంలో మునిగి తేల్తా సాగిపోతా వచ్చాం. మరి ఇప్పుడు ఏం చేయాలా? చివరికి వచ్చింది కాబట్టి ఆత్మీయంగా గన దేవుని ఆత్మకు అవకాశం ఇవ్వగలిగితే కొత్త సంవత్సరంలోకి సూర్యోదయం అయితే నీ జీవితంలో. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, నీ జీవితంలో సూర్యుడు ఉదయించాలనుకుంటున్నావా? ఆత్మదేవుని ఆహ్వానించు. ఆయన కానీ ప్రవేశిస్తే మృతతుల్యమైన స్థితి అయినా ఎండిన మొద్దునైనా ఆయన సిగురింపజేయగలడు. చీకటిగా మారిపోయిన బ్రతుకునైనా ఆయన వెలిగించగలడు. ఆశ లేని చోట ఆయన ఆశ పుట్టించగలడు. అద్భుతమైన మార్పు తీసుకురాగలడు. ఇంకా ఆశ లేదు, అయిపోయింది, ఇంకేముంది, చివరికి వచ్చింది.
చివరికి కాదు, దాన్ని ఆరంభిస్తాడు. ఆమేన్. దేవుని ఆత్మ లేకుండా మనం ఏది సాధించలేం. ఆత్మ లేనివాడు, దేవుడే అన్నాడు, నువ్వు ఆత్మ లేకపోతే నా వాడివే కాదు. ఆత్మ లేకపోతే అవతల వాళ్ళం, ఆత్మ ఉంటే ఆయన వాళ్ళం. ఆయన సహాయంతో ఆయన అంటున్నాడు, నన్ను బలపరచువానిని బట్టి. దేవుడు బలపరిస్తే నేను ఏదైనా చేయగలుగుతా. హల్లెలూయా. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తం సాధ్యమే. నమ్మాలా. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. నువ్వు కన్నా దేవుని నమ్మగలిగితే, దేవుని ఆత్మ అధీనంలోకి రాగలిగితే నీకు కూడా సాధ్యమే. సమస్తం నీకు కూడా సాధ్యమే. హల్లెలూయా. ఒకసారి ఇద్దరు పాస్టర్లు సువార్త చెబుదామని ఒక ఊరు వెళ్తున్నారు. అక్కడ ఊరు పల్లె ఏమీ లేదు. ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాల. దారిలో అంత ఎడారి, ఒక్క సుక్క నీళ్ళు లేవు, మండుటి ఎండ, దప్పిక అవుతుంది. ఇసుకలో కాళ్ళు కాలుతున్నాయి, పైన వేడి దెబ్బకి పైన కాలుతుంది. ఏం అర్థం కాల. ఏసయ్యా దప్పిక అవుతుంది అయ్యా అని వాళ్ళు బాధపడతా నడుచుకుంటూ పోతా ఉన్నారు. అంతలోకి అల్లంత దూరాన్ని ఉన్న ఒక ఊరిలో ఒక స్త్రీ పని అంతా చేసుకుంది. బకెడు అన్నం తిని వాళ్ళకి నిద్ర వచ్చింది. పడుకొని నిద్రపోతుంది మంచాన. ఎవరు వచ్చి తట్టి లేపినట్టు ఆత్మతో నిండి అన్య భాషలు మాట్లాడుతూ మంచంలో నిలబడలేకపోయింది. ఎగిరి మోకాల మీద పడింది. మంచం అమ్మిటి పడిపోయి మోకాల మీద పడి టక అన్య భాషలతో ప్రార్థన చేస్తుంది. ఆమెకే తెలియట్లా దేనికోసం చేస్తున్నాను నేను ప్రార్థన, ఆమెకేం తెలియట్లా. కానీ 2 పేర్లు వస్తున్నాయి ఆమె నోట్లో గుండా. ఆమెకు అర్థమవుతుంది ఏంటంటే సుధాకర్, ప్రభాకర్ అని 2 పేర్లు పలుకుతుంది. ఎవరు ఆ మనుషులు నాకే తెలియదే. ఆత్మతో నిండి అన్య భాషలో ప్రార్థన చేస్తున్నాను, నేను ఎవరి కోసం చేస్తుందో నాకే తెలియట్లా. ఏందో 2 పేర్లు వస్తున్నాయి అనుకుంటా ఉంది. 1.5 గంట ప్రార్థన చేసింది. అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఆమెకు మనస్సు నెమ్మదిగా ప్రశాంతంగా ఉంది. నెమ్మదిగా ఉంది. బరువు దిగిపోయినట్టుగా అనిపించింది. అమ్మా, దేవుడు నన్ను ప్రేరేపించి దేవుని ఆత్మ నాలోనికి వచ్చి ఎవరి కోసమో ప్రార్థన చేశాడు. నా ఒళ్ళు వాడుకున్నాడు. దేవుడు నా నాలుక ఉపయోగించుకొని ప్రార్థన చేశాడు. దేవుని పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుని పరిశుద్ధాత్మ అయిన దేవుడు నాలో ఉండి ప్రార్థన చేశాడు అనుకుంది. సరే, గమ్ముగా ఉంది. తర్వాత చూస్తే ఒక ప్రశాంతంగా ఎప్పుడైతే వచ్చిందో మనసు, ఆ తర్వాత జరిగింది ఏంది? ఎడారిలో దాహం అని బాధపడతా ఎండ దెబ్బకి సోలిపోయి ఎక్కడో నీడ కూడా లేదు ఏమి ఆగటానికి. అంత ఎడారే, పూర్తిగా ఇసుకే, ఎక్కడ రాలి పడిపోతారో అన్నట్టు ఉంది. అలాంటి సందర్భంలో వాన లేదు, వాగు లేదు. ఎక్కడి నుంచి వచ్చిన వాగు నీళ్ళు అలా కళ్ళెదురుగా ప్రవహిస్తూ వచ్చేసినాయి. వెంటనే ఇప్పుడు లేవు కదా నీళ్ళు, ఇదేంటి ఎక్కడి నుంచి వచ్చినాయి అర్థం కాల. దేవుని ఆత్మ ద్వారా ఆమెను దేవుడు లేపాడు, ప్రార్థన చేయించాడు. ఆ ప్రార్థన ఫలితంగా దప్పికతో వారు ఒగురుస్తూ ఎదురు చూస్తున్న వారి కళ్ళ ముందే జల ప్రవాహాన్ని ప్రవహింపజేశాడు. ఆ నీళ్లు తాగారు. బాటిల్ నిండా నీళ్లు పట్టుకున్నారు. మాయా, ఇప్పుడు ప్రాణం లేచి వచ్చినట్టుంది, ఇంకా వాదాం పద అని కదిలి ఎటు చూస్తే వాగులేదు, నీళ్ళు లేవు. శారమ్మ తల్లి ఎడిపోయిందంట. ఆమేన్. దర్శనం తర్వాత చూద్దు. నీళ్ళు ఎడిపోయినాయి అంట. ఎడిపోయినాయి, ఏమో ఎడిపోయినాయో. హల్లెలూయా. ఆ రోజు సాయంత్రం నడిచి ఆ కనపడే ఊరికి వెళ్ళారు. రాత్రి సువార్త చెబుతూ వాళ్ళు ఆ ఊర్లో ఉన్న వారికి దేవుని వాక్యం అందిస్తా మధ్యలో సాక్ష్యం చెప్పారు. ఈరోజు మెట్ట మధ్యాహ్నం దప్పికతో సోలి పడిపోయే స్థితికి వచ్చేసాం. దేవుడు మాకు అద్భుతంగా
నీటి ఓటలు అక్కడికక్కడికి తెప్పించాడు, మా దాహాన్ని తీర్చాడు, దేవునికి స్తోత్రం అని దేవుని స్తుతిస్తున్నారు. ఏమొక గుర్తు వచ్చింది. అంత కోట అయిపోయినాక ఎటోళ్ళట్టు పోయినాక ఏమో దగ్గరికి వచ్చి, అయ్యా మీ పేరేంటిది అయ్యా? నా పేరేం సుధాకర్, ఆయన పేరేం ప్రభాకర్. ఒరే పేర్ల కోసమే కావాలా? దేవుడు నన్ను నిద్ర లేపాడయ్యా మధ్యాహ్నం 1:30-2 కదా. అవునమ్మా, అదే టైంలో. ఆ టైంలో నిద్రపోయే నన్ను లేపి దేవుడు పరిశుద్ధాత్మ నా ద్వారా ప్రార్థన చేయించాడయ్యా. 2 పేర్లు వస్తాయి నా నోటి గుండా పలుకుతున్నా కానీ నాకు తెలియలేదు. మీకోసమే కావాలి, ఇలా దేవుడు చేయించాడంటే దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ అధీనంలో నీ ఉంటే ఏం జరుగుద్ది? పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. వాగు లేదు, అక్కడ వాన లేదు, అక్కడికక్కడికే అప్పటికప్పటికే నీళ్లు వచ్చినాయి అంటే దేవుని ఆత్మ వల్ల సమస్తం సాధ్యమైంది. ఆమేన్. దేవుని నమ్ముకునే వారి వల్ల సాధ్యమవుతుంది. దేవునికి సమస్తం సాధ్యమే, దేవుని నమ్మిన వారికి సమస్తం సాధ్యమే. పక్క వాళ్ళతో చెప్పండి, నిండా మునిగితే ఏ చలి ఉండదు. పూర్తిగా నమ్మితే, నమ్మేదేదో పూర్తిగా నమ్మితే నీకు సమస్తం సాధ్యమే. హల్లెలూయా. కాబట్టి ఆత్మ అధీనంలోనికి రావాలి, దేవుని పరిశుద్ధాత్మ పరిపాలనలోనికి రావాలి. అప్పుడు దాకా శరీర సంబంధమైనటువంటి సాగరంలోనే కొట్టుకుని పోయాడు యాకోబు. ఇప్పుడైతే ఆ రాత్రంతా కన్నీరు గార్చి దేవునితోటి ఏడ్చి ప్రార్థన చేశాడో ఆత్మీయ జీవితం అక్కడ ఆరంభమైంది. ఆమేన్. అతని జీవితంలో నీతి సూర్యుడు ఉదయించాడు. ఆమేన్. దేనికి భయపడ్డాడో, ఎవరికి అదురుపోయాడో ఆ అన్నయ్య ఎదురుగా వచ్చేసి గట్టిగా కౌగిలించుకొని బోర్ను ఒకరికొకరు ఏడ్చారు. కొడతాడేమనుకున్నాడు, కొట్టలా. మరేం చేశాడు? కౌగులించి ఏడ్చాడు. అన్న మోసం చేసి, పర్లేదులే పోనీలే తమ్ముడా, మరి ఈ కానుకలు ఇవన్నీ ఎందుకో? నీకేనన్నా. ఒరి నాయన, దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాడు, నాకు కావలసినంత ఉందో ఇచ్చాడు దేవుడు. వద్దులే అంటే, కాదులే అన్న, ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అన్నదమ్ములు తిరిగి మరలా శత్రువులు మిత్రులుగా మారి కలిసిపోయారు. హల్లెలూయా. పొమ్మన్న దేవుడు ఏం చేస్తాడు? దారి సరళం చేస్తాడు. ఆమేన్. అయితే మరి మనం ఏం చేయాలా? ఆత్మ పరిపాలనలోనికి రావాలా. హల్లెలూయా. ఏ పరిపాలన? పక్కన వాళ్ళని అడగండి, ఆత్మ పరిపాలనలోనే ఉన్నావా? దురాత్మ పరిపాలనలో ఉన్నావా? పక్కింటాం పరిపాలనలో ఉన్నావా? హల్లెలూయా. కొంతమంది సిద్ధాంతుల పరిపాలనలో ఉంటారు. ఏ చిన్నది జలుబు చేసినా సిద్ధాంతికి అడగబోతారు, వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటారు. మరి ఇంకొకళ్ళు ఏం చేస్తారు? అక్కడక్కడ కొంతమంది ఉంటారు, ఆ పెద్ద ఆయన అడిగిరండి, ఇవాళ మంచి రోజు చెడ్డ రోజు, ఇంకా వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటారు. ఇంకొకళ్ళు దయ్యపు దురాత్మ పరిపాలనలో ఉంటారు. వాళ్ళని నడిపించే దేవుడు ఆత్మ కాదు, దయ్యం ఆత్మ. వాళ్ళ కాడికి వెళ్ళి కూర్చుంటారు. ఏంటిదమ్మది సుశీలమ్మ ఏమంటారు? ఆడెళ్ళి కూర్చుంటే వాళ్ళ ఒంట్లోకి వస్తుంది అని. ఏందమ్మది సామ్రాజ్యం నువ్వు అన్న చెప్పమ్మా, వీళ్ళకి గుర్తులేదు. ఒంట్లోకి వచ్చి చెప్పేస్తుందంట. ఇంకప్పుడు ఏం చేస్తారు? ఇంటికి వచ్చి నల్ల కోడినో తెల్ల కోడినో కోసి వాళ్ళకి ఏదో కట్నాలు కానుకలు ఇచ్చి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ చేసుకుంటారు. ఇటు చెట్టు ఉండకూడదంటే చెట్టు పడగొడతారు, ఇటు కిటికీ ఉండకూడదంటే కిటికీ పగడగొట్టి తలుపు పెట్టేస్తారు. ఇంకా అన్నీ చేస్తారు. వాళ్ళని నడిపించేది దేవుడి పరిశుద్ధాత్మ కాదు, మరి ఎవరు? దెయ్యం. మరి ఏ పరిపాలనలో ఉన్నావో? హల్లెలూయా. కొంతమందిని నడిపించేది దేవుడు కాదు, మరి ఎవరు? కుల పెద్దలు,
కులం వాళ్ళు ఏది చెబితే అది, అంతేగాని మా ఇష్ట ప్రకారం ఏముంది, మాదేముంది, నలుగురితోటి పోవాలి కాబట్టి కులం ఏది చెబితే అది, అంతే. హల్లెలూయా. మరి ఇది దేవునికి అనుకూలమా ప్రతికూలమా? అబ్బే అవన్నీ తర్వాత సంగతి. దేవుడు ఎడితే ఆడ నీ చోటను కూర్చొని గోడ మొత్తం చోటన. మా కులం వాళ్ళు ఊరుకోరు, కులం చెప్పినట్టు నడుచుకోవాలి. ఇంకా కొంతమంది హల్లెలూయా ఎమ్మ ప్రార్థన చేద్దాం అన్నకు తొందర ప్రార్థన చేయను, మా ఆయన వస్తాడు, ఆయన ఊరుకోడు. అరే దేవుడికి భయపడుతున్నాం, ఆయనకి భయపడుతున్నా, ఆయన ఏమన్నా అంటాడన్నా, ఊరుకోడు. ఇంత భయపడేటప్పుడు దేవుడి కంటే ఎక్కువ భర్తకు భయపడేటప్పుడు ఎందుకులేమ్మా, ఆగులే. అంత భయంతో ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు? మేము వచ్చేసరికి ప్రార్థన స్తుతి స్తోత్రం చేస్తా ఉంటే ఆయన వచ్చాడు అనుకో, ఆయనకి అంత భయపడుతున్నావు కదా, మళ్ళీ ఆయన నేను తిడతాడుగా. తిట్టకూడదు కాబట్టి దేవుడి కోసం తిట్టులు తినొద్దు, తన్నులు తినొద్దు. మీ ఆయనకే భయపెడితే ఎట్టనే ఉండు. హల్లెలూయా. శరీరాన్ని మాత్రమే చంపగలిగిన మనుషులకు కాదు మనం భయపడాల్సింది. మరి ఎవరికి? ప్రాణ ఆత్మలు చంపి నిత్య నరకాగ్ని గుణంలో పడేసే దేవుడికి భయపడాలి. హల్లెలూయా. నీవు కన్నా దేవునికి భయపడే వ్యక్తివైతే మనుషులకు భయపడక్కర్లేదు. మనుషులు సంతోష పెట్టాలని కానీ నువ్వు అనుకున్నావంటే ఖచ్చితంగా దేవుడికి విరోధి అయిపోతావు. ఈ లోక స్నేహం దేవునికి విరోధం, తగాదా పెట్టుకున్నట్టే. హల్లెలూయా. కాబట్టి లోకమంతా శత్రులు అయిపోతారు దేవునితో స్నేహం చేయాలంటే. దేవుని ఆత్మ పరిపాలనలోకి నువ్వు వస్తే లోకమంతా నీకు వ్యతిరేకమైపోతారు, సొంతుల్లి విరోధులైపోతారు. మరి మనుషులు సంతోష పెడితేనేమో దేవుడి విరోధి అయిపోతాడు. మరి ఎట్ట చెయ్యాలి? ఇద్దరిని సంతోష పెట్టగలమా అమ్మా? అయ్యా, మనుషులని దేవుణ్ణి ఇద్దరిని ఒకేసారి సంతోష పెట్టగలమా? కుదరదు. ఎవరో ఒకరు విరోధంగా నిలబడతారు. ఒకరిని సంతోష పెడితే అవతల వాళ్ళు విరోధంగా నిలబడతారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు దాకా పిల్లల్ని అందరినీ సంతోషపెట్టాడు కానీ దేవుడి విరోధం అయిపోయాడు. కానీ ఎప్పుడైతే రాత్రి అంతా పెనుగులాడి జరిగిన లోటుపాట్లన్నీ ఒప్పుకొని కన్నీరు కాచి ఏడ్చాడో తిరిగి మరలా బంధం కలిసింది. ఆమేన్. శక్తి చేతను బలము చేతను కాదు కానీ నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది. ఆమేన్. కనుక దేవుని ఆత్మతో ఏదైనా జరుగుద్ది, దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది. అందుకని మనం ఆత్మ పరిపాలనలోనికి రావాలా, ఆత్మ నడిపింపులోనికి రావాలా, ఆత్మ అధీనంలోనికి ఉండాలా. శరీరం, ప్రాణం, ఆత్మ దేవుని పరిశుద్ధాత్మ పరిపాలనలకు అప్పగించుకున్నాం అనుకో, అప్పుడు ఎట్లుంటుంది చూడండి. దేవుని ఆత్మతో కానీ నీవు నడిపించబడతా ఉన్నట్టుగానైతే 3వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 8వ వచనం. ఇంకొంచెం ముందు 6 నుంచి చూడమ్మా. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు కొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టం వచ్చిన చోటు విసురును, నీవు దాని శబ్దాన్ని విందివే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగనే ఉండను. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ మూలంగా జన్మించిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఆత్మ ఎట్లా ఉంటుందంటే గాలి ఎక్కడి నుంచి వచ్చుద్దో, తూర్పు గాలి వచ్చుద్దో, పడమట గాలి వచ్చుద్దో, దక్షిణపు గాలి ఎటు నుంచి గాలి వచ్చుద్దో, ఎటు ఈసుద్దో తెలియదు.
ఆత్మానుసారమైన వ్యక్తి పరిస్థితి కూడా అంతే. ఒకరోజు ఆ ఊరు వెళ్ళి సువార్త చెబితే బాగుంటుంది అనుకున్నాడు. సగం దూరం వెళ్ళాడు, పొద్దుపోయింది. ఆ పక్కన ఉన్న ఊర్లో పడుకొని నిద్రపోయాడు. తెల్లారుజాముగా దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ ఊరు కాదు వెళ్ళాల్సింది, లేచి ఈ ఊరు వెళ్ళు. అదేంది ప్రభా, నేను ఆ ఊరు కదా వెళ్దాం అనుకున్నా. కాదు సరే, దేవుడు చెప్పినట్టు దేవుడు వెళ్ళమన్న ఊరికి వెళ్తే అక్కడ అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. ఆమేన్. అంటే దేవుని ఆత్మ నడిపింపు కిందంటే పూర్తిగా ఆయన ఆత్మ పరిపాలనలో మనం ఉంటే నడవలసిన త్రోవలో నడిపిస్తాడు. సర్వ సత్యంలోకి దేవుని పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. యోహాను సువార్త చూడండి, 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకుంటా, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండి సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. సత్యస్వరూపియగు ఆత్మ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తే అప్పుడు ఏం జరుగుద్దంట? ఆ ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఆమేన్. 15:26 యోహాను సువార్త 15:26 వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం చెబుతాడు. 14:26 యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తాన్ని మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు జ్ఞాపకం చేస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ వస్తే ఏం చేస్తాడు? 1 ఆదరిస్తాడు, 2 సర్వ సత్యంలోకి నడిపిస్తాడు, 3 నేను ఏ సంగతులు అయితే మీకు బోధించానో జ్ఞాపకం చేస్తాడు. సైతాన్ ఏం చేస్తాడు? మతి మరుపు తెచ్చి పెడతాడు, మర్చిపోయేటట్టు చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? దేవుని పరిశుద్ధాత్మ వస్తే మనకి జ్ఞాపకం చేస్తాడు. సరి అయిన సమయంలో సరి అయిన మాట, సరి అయిన సంగతి ఎక్కడది అవసరం అక్కడ జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ చేసే పని జ్ఞాపకం, అపవిత్రాత్మ చేసే పని మతిమరుపు. ఇంకొకటి చూడండి, 1 యోహాను పత్రిక 2:1. 1 యోహాను పత్రిక 2:1. చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులు మీకు ఎవడైనా పాపం చేసిన ఎడల నీతివంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ఆదరిస్తాడు, సర్వసత్యలోకి నడిపిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. 8:26 రోమపత్రిక 8:26. ఆత్మ మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు. అనగా మనము యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతోనూ ఆత్మతోనూ తానే మన పక్షమున ఉండి విజ్ఞాపన చేయును. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే ఇందాక చెప్పుకున్నామే, ఇసుకలో ఎడారిలో దాహం అని సోలిపోయిన వారికి నీళ్లు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలో ఉండి విజ్ఞాపన చేశాడు.
అట్లాగే దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉండి విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. 17వ అధ్యాయం యోహాను సువార్త 20వ వచనం. నీవు నన్ను పంపితివని లోకం నమ్మునట్లు తండ్రి నాయందు వారు మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. యేసయ్య చేసే ప్రార్థన ఏంటంటే, తండ్రి మన ఇద్దరం ఎట్టయితే కలిసి ఉన్నామో, నీ యందు నేను, నా యందు నువ్వు, అట్లాగనే మన యందు మనల్ని నమ్ముకున్న వీళ్ళు కూడా కలిసి ఉండాలి. అది నేను కోరుకుంటుంది. అంటే యేసయ్య ప్రార్థన ఏంటంటే, మనం ఆయనలో ఉండాలి, ఆయన మనలో ఉండాలి. పక్కన అడగండి, యేసయ్యకి హృదయంలో ఏమైనా చోటు ఉందా? మిగతా అన్నిటికీ ఉందా? యేసయ్యకి కూడా ఉందా? యేసు ప్రభు వచ్చి ఇంటి ముందు నిలబడ్డాడు, కొంచెం చోటు ఇవ్వండి ఇంట్లోకి వస్తాను అంటున్నాడు. ఎక్కడ? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారునికి తల దాచుకోవటానికి కూడా చోటు లేదంట. ఎందుకంటే అన్నిటికీ చోటు ఉంది. పిల్లల గురించి ఆలోచించాలా అమ్మా? కన్నప్పుడు పిల్లల గురించి ఆలోచించకుండా ఎట్ట? బరిగొడ్ల గురించి ఆలోచించాలా? ఆలోచించకుండా ఎట్ట? పొలం గురించి ఆలోచించాలా? వానలు కూడా లేకపోయా, వర్షం లేకపోయా, పంట పండకపోయా, ఏదో కొద్దిగా పండు వేసుకుంటే మొన్న వచ్చి వాన వచ్చి అది కాస్తే కూడా ఊడ్చుకుపోయా. మరి ఆలోచించొద్దు. ఇంకా బంధువుల గురించి, వాళ్ళ బంధువులు దినాలు తద్దినాల గురించి, వాళ్ళ ఫంక్షన్ల గురించి, అన్ని గురించి ఆలోచించొద్దు. అన్నిటిని గురించి ఆలోచించటానికి టైం ఉంది, కానీ యేసయ్య గురించి ఆలోచించటానికి ఏం లేదంట, టైం లేదు, చోటు లేదు హృదయంలో. ఆయనకి చోటు లేదు. అందుకని ఆయన అంటున్నాడు, హృదయం అనే తలుపు వద్ద నిలబడి నేను తడుతున్నా, తలుపు తీస్తే లోపలికి వస్తే కలిసి తిందాం. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, తలుపేసి బయటే పెట్టావా, లోపలే ఉన్నాడా? ఆయన ఉన్నాడో వెళ్ళిపోయాడో ఏం అర్థం కావట్లా, అంతే కదా? అయితే వెళ్ళిపోక ఏం చేస్తాడు? అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ సల్లారిపోతుందంట. పక్క వాళ్ళతో చెప్పండి, హృదయం నిండా ప్రేమతో నిండిపోయిందా, లేకపోతే ప్రేమతోటి నిండిపోయిందా? ప్రేమతో నిండిందంటే అర్థం, ఎవరి మీద ద్వేషం నీకు ఉండదు, ఎవరి మీద కోపం నీకు ఉండదు, ఎవరి మీద కక్ష నీకు ఉండదు, ఎవరి మీద వ్యసనం నీకు ఉండదు, ఎవరి మీద ఏమంటారు ఆయాసం నీకు ఉండదు. హల్లెలూయా. ప్రేమతో నిండి ఉంటే యేసయ్య నీ హృదయంలో నిండుగా ఉన్నట్టే, ఫుల్గా. 5:5 రోమా 5:5 రోమా పత్రిక 5:5 వచ్చిన. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కొంచెం ఉంచారా, పూర్తిగా కుమ్మరించారన్నా? పూర్తిగా కుమ్మరించాడు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నది అంటే యేసు ప్రభులో ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడింది. పూర్తిగా హృదయంలో ప్రేమ నిండి ఉంటే ఏం జరుగుద్ది? ద్వేషానికి చోటు చిక్కుద్దా? ఆల్రెడీ దేవుని ఆత్మతో నీవు నింపబడ్డావు.
దేవుని ప్రేమతోటి నువ్వు నింపబడ్డావు. ఫుల్లుగా ప్రేమతో నిండిపోయిన నీ హృదయంలో ఏదన్నా వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కచ్చ, వాళ్ళ మీద ద్వేషం, వాళ్ళ మీద అసూయ, వీళ్ళ మీద ఈర్ష్య, అట్లాంటిది ఏదన్నా తెచ్చి పోద్దామని చూసినా ఖాళీ అక్కడదే ఫుల్లుగా నిండిపోయింది. ఆల్రెడీ ఏమి నిండుకుంది? ప్రేమతో నిండిపోయింది. గుండె నిండా చెప్పరు, గుండె నిండా ప్రేమ నిండుకుంటే ఇంకా ద్వేషం, ఈర్ష్య, అసూయ, కక్ష, కుట్ర, కపటం, ఇంక ఇది ఏడ పోసినా కానీ పక్క దొల్లిపోద్ది. కానీ నీ ఫుల్ అయిపోయింది. పక్క వాళ్ళతో చెప్పండి, హృదయం నిండుగా ప్రేమతోటే నిండి ఉన్నావా, లేకపోతే వేరే దేనితోటన్నా నిండి ఉన్నావా? హల్లెలూయా. ఇంక ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవటమే, పక్క వాళ్ళతోటి మనకెందుకు, కానీ మన సంగతి మనం చూసుకోవటమే. మన హృదయంలో ప్రేమ ఉన్నదా? హల్లెలూయా. ప్రేమ నిండి ఉంటే ఇంక వేరే దానికి చోటు ఉండదు. ఒకసారి యార్లగడ్డ సీతారత్నమ్మ గారు, నన్ను రక్షణలోకి నడిపించిన ఆత్మీయ తల్లిగారు, తొలుత యేసు ప్రభువుని నమ్ముకుంది. ఇంటి నిండా విగ్రహాలే, అన్నీ ఇత్తడివి, వెండివి, బంగారం వేరు అయితే ప్రత్యేకంగా మాత్రం లక్ష్మీ దేవత బొమ్మని కేజీ బంగారం ఇచ్చి, బంగారంతోటే లక్ష్మీ దేవతని విగ్రహాన్ని చేయమని వచ్చింది. ఇచ్చేసిన తర్వాత అన్నీ పారేసింది. పుల్లి ఏటు అని ఉంటుంది, ఆ ఏట్లో తీసుకెళ్ళి అన్నీ పారేసింది. యేసు ప్రభు నమ్మినాక ఇవన్నీ నాకు వద్దు, నిజదేవుడు యేసయ్యని నమ్ముకున్నాను, ఆయన నమ్మినాక ఇంక వీళ్ళందరికీ ఇంక చోటు ఏడుంది నా హృదయంలో, చోటు లేదని అన్నీ పారేసింది. ఆఖరికి బంగారం బొమ్మ, లక్ష్మీ దేవత బొమ్మను మాత్రం పారేయటానికి మనసు ఒప్పల. కేజీ బంగారం ఒక దాగా ఏట్లో పారేస్తే ఏమొచ్చుంది? కరగ తీసి పేదవాళ్ళకి, వాళ్ళకి ఇస్తే అమ్ముకునే వాళ్ళు ఎన్నో బతుకుతారు అని కంసాలి దగ్గరికి తీసుకెళ్ళింది. దాన్ని తయారు చేసిన అతని దగ్గరికి తీసుకెళ్తే, వామ్మో నా వల్ల కాదు, నేను దాన్ని కాలవను, కరగబెట్టను. ఇంకొక కాడకపోతే వాళ్ళు కూడా నేను కరగబెట్టమన్నారు. పొయ్యి గడ్డల మీద ఈ బొమ్మను పెట్టి కింద కట్టెమెట్టి కట్టేసి శుభ్రంగా కాల్చింది. కాల్తే మొత్తం కరిగి చిన్న అంత తేలింది. ఎందుకని అంటే అదంతా ఇత్తడి బొమ్మకి బంగారం కోటింగ్ వేసింది. ఆ కంసాలి వడ్డపత్తులు కంసాలి ఆయన ఏం చేశాడు? మోసం చేసాడు. ఇత్తడి బొమ్మకి కోటింగ్ వేసేసి మిగతా బంగారం అంతా ఆయన తిని, దీనికి పైన బంగారు పూత పోసాడు. ఆ పూత పోసినటువంటి దాన్ని తీసుకొచ్చి ఇచ్చేసాడు. కాబట్టి ఇది కరిగిపోయింది. కాల్చేసిన రాత్రి ఆ రాత్రి పూట ఏం జరిగింది? లక్ష్మీదేవత వచ్చి ఎదురుగా నిలబడింది. సీతారత్నం, నేను అట్ట చేస్తా, ఇట్ట చేస్తా, నా ఊళ్ళంతా చూడు ఎట్ట గాల్చావో, ఎట్ట బొబ్బలు వేసినాయో, నేను అట్ట చేస్తా, ఇట్ట చేస్తా, మర్యాదగా దండం పెట్టాను. ఎవరు నువ్వా? నాకున్నది 2 చేతులు. 2 చేతులు ఎత్తి హృదయపూర్వకంగా యేసయ్యకి నమస్కారం చేశా. నాకు 4 చేతులు లేవు, నీకు మళ్ళీ నమస్కారం చేస్తానికి. హల్లెలూయా. యేసు నామములో పో, వెళ్ళిపోయింది. హల్లెలూయా. 2 చేతులు తీసి చేతులెత్తి జోడించి యేసయ్యకి నేను దండం పెట్టా. మళ్ళా నీకు దండం పెడతానికి నాకు 4 చేతులు లేవు. వచ్చిందా అని వెళ్ళిపోయేస్తున్నామని గది వాళ్ళకి వెళ్ళిపోయి. హల్లెలూయా. కాబట్టి యేసునామంలో మనం హృదయపూర్వకంగా ఆయన్నే ఆరాధిస్తే, యేసునామంలో ఆయన్ని ఆరాధిస్తే ఇంక వేరే దానికి లేదు. హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో యేసయ్యను ప్రేమిస్తే ఇంకేముండదు. ఇతరులను ద్వేషించేదానికి,
ఇతరులను దూషించేదానికి, ఇతరుల మీద సాడీలు చెప్పేదానికి. ఈ దయ్యపు లక్షణాలు ఈ చోటు ఉండదు. మరి ఇంకే లక్షణాలు వస్తాయి? దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడ్డామో ఆత్మ ఫలం కనపడుతుంది. హల్లెలూయా. నీలో దేవుడి ఆత్మ, దేవుడు ఫుల్గా ఉన్నాడనే దానికి నిదర్శనంగా దేవుని ఆత్మ ఫలం నీలో కనపడుతుంది. 5వ అధ్యాయం గలతీ పత్రిక 22 చూడు. గలతీ 5:22. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, 2 సంతోషం, 3 సమాధానం, 4 దీర్ఘశాంతం, 5 దయాళుత్వం, 6 మంచితనం, 7 విశ్వాసం, 8 సాత్వికం, 9 ఆశా నిగ్రహం. కమలాకాయలో 9 తొనలు ఉన్నట్టు, నిమ్మ పండులో 9 తొనలు ఉన్నట్టుగా దేవుని ఆత్మ నిండిన వ్యక్తి గుండెలో ఈ తొనలన్నీ ఉంటాయి, ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. హల్లెలూయా. కాబట్టి నీ గుండె దేంతో నిండుకుందో పక్క వాళ్ళతో చెప్పండి. నీ గుండె నిండా దేవుడే ఉన్నాడో, ప్రేమతో నిండి ఉన్నదో పరీక్షించుకొని ఈ చివరి గడియల్లో ఏం చేయాలా? దేవా, నీ ఆత్మతో, నీ ప్రేమతో నన్ను నింపయ్యా. తండ్రి, వీరేమి చేస్తున్నారో ఎల్లు ఎరగరు, క్షమించుమని యేసయ్యలాగా ప్రార్థన చేసి మంచి మనసు దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. శక్తి చేత కాదు, బలము చేత కూడా కాదు, కానీ దేవుడు అంటున్నాడు నా ఆత్మ ద్వారా సమస్తం అవుతాయి. అయితే దేవా, నీ ఆత్మ నాలో నింపయ్యా అంటే నీ ప్రేమతో నన్ను నింపయ్యా. దుష్టునిదైన ద్వేషం, ఈర్ష్య, అసూయ, కక్ష, పగ, వ్యతిరేకత, కపటం ఏది నాలో కనపడకూడదు. అట్టటి మలినం దైవ లక్షణాలు ఏదన్నా ఉంటే తీసేసి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రేమతో నా గుండె నింపయ్యా అని అడుగు. ప్రార్థన చేద్దాం. మలినం ఎక్కడ నాలో ఉండకూడదయ్యా. ఇతరులు ద్వేషించినందువల్ల నాకు కలిగే లాభం ఏముంది? నష్టమే జరుగుతుంది. నా హృదయం దేవుని ఆత్మ నివసించే దేవాలయం, దేవుని మందిరంగా మార్చయ్యా. అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రవేశించి ముందుగా దేవుడు మనందరిని శుద్ధీకరించినందుకై స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. దైవ ప్రేమతో క్రీస్తు యేసు యొక్క ఆత్మతో దేవుడు మనకు కొన్ని అభిషేకించినట్లుగా స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. నూతన వాగ్దానం కొరకై దేవుడు మనందరూ సిద్ధపరిచినట్లుగా స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వాధికారి యేసు వందనాలు. కూడి వచ్చిన పిల్లలందరిని బట్టి నీకు స్తోత్రాలు. పేరు పేరు చొప్పున ప్రతి బిడ్డను శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి. మహిమ గల రాక కొరకై సిద్ధపరచమని, ఏది కొదువ కొరత లేకుండా సమృద్ధి కలిగి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే బిడ్డలుగా అందరినీ అభిషేకించి మహిమ గల రెండో రాకకై సిద్ధపరచమని కోరుతూ, సమస్త జ్ఞానానికి మించిన మీ సమాధానం ఇచ్చి బిడ్డలందరినీ దీవించమని, ఈ పగటి కూడికి రాలేకపోయిన బిడ్డలను సాయంత్రానికైనా సిద్ధపరిచి క్షేమంగా నడిపించి వాడుకొని ఘనత మహిమ మీరే పొందుకోమని, మధ్యాకాశానికి మా కొరకై రాబోతున్న మా ప్రభు రక్షకుడైన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి. అక్కడ